వాళ్ళ ముసుగులు అని అంటే మనం చెప్పలేం కానీ ఇప్పుడైతే ఈ ట్రోల్స్ అయితే అల్లు అర్జున్ గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్లో నుండి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు దీనిపైన స్పందించాలి. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళపైన అల్లు అర్జున్ గారు కూడా స్పందించి ఇలాంటి వాళ్ళని ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి తొలగించాలి. వాళ్ళను తిరిగి అలాంటి అసోసియేషన్లో యాడ్ చేసుకోకూడదు. వాళ్ళపైన అల్లు అర్జున్ గారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలని, మహిళలని ఇంత దారుణంగా ట్రోల్ చేసేవారిని కఠినంగా ఇప్పుడు చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఎందుకంటే వాళ్ళు మన హిందూస్ కాదు, మన దేశం కాదు, అయినప్పటికీ మన హిందూ మతం మీద, మన సంస్కృతి మీద, మన దేశం మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ కొడుకు బ్రతికినాడు, ఆ ప్రమాదంలో గాయపడి తిరిగి వచ్చాడని ఒక నమ్మకంతో ఆమె భక్తితోటి గుండు కొట్టించుకుంది. అలాంటి దాటిని కూడా భక్తితో ఉన్న అలాంటి మహిళ పైన కూడా ట్రోల్ చేయడం అనేది చాలా బాధ. అంటే ఇది ఎవరన్నా కావాలని వీళ్ళు గొడవని పెంచేదానికి మధ్యవర్తులు ఎవరన్నా వేరే పొలిటికల్గా ట్రై చేస్తున్నారా? పక్కా అండి అభిమానంతో బట్టలు చింపుకుండే ఎదవ ఫ్యాన్స్ అండి. ఇదంటే ఇది వాళ్ళ మితిమీరిన అభిమానం అంటారు కదా, వాళ్ళు అలాంటి అభిమానులు చేస్తున్న ట్రోల్స్ ఇవి అంతే. ఎందుకంటే గతం నుండి మనం ఇప్పుడు కానీ ప్రజారాజ్యం నుండి కానీ చూస్తే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి కొంచెం ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు విడిపోయారని. అదేవిధంగా ఇప్పుడు మన అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అని, అదే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సందర్భంలో కానీ కొన్ని మాటలు అనేది దూరంగా ఉంటూ వస్తున్నారు. సో అలాంటి దాన్ని ఇంకా పెద్దదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్. కొంచెమైనా ఫ్యాన్స్కి బుద్ధి ఉంటే, తెలివి ఉంటే, బుర్రుండే ఉంటే మెగా అభిమానులు కానీ, మెగా ఫ్యామిలీ కానీ, మెగా హీరోస్ కానీ అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. ఇలాంటి విడగొట్టే ప్రయత్నాలు అనేది మానుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఇలాంటి షాక్లే జరగాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మనిషి. సో వ్యక్తిగతంగా వస్తే మొన్న భారతీయుని కూడా, వైఎస్ భారతి వాళ్ళ వైఫ్ను కూడా ఇట్లా వ్యక్తిగతంగా హింసించారు. ఇలాంటి ట్రోలర్స్ని అదుపులో ఉంచినంత మాత్రానే ఎప్పుడైనా సరే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. సో వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా కలివిడిగా అంతా కలిసి ఉన్నారు. కానీ జనాలే హైలైట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే మాకు పడదు, బన్నీ అంటే మాకు పడదు అని వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళంతా కలిసే ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఒకటే ఉంటున్నాయి. కానీ జనాలు పిచ్చోళ్ళు, ఎర్రి అని నేను అంటాను. సో ఎవరిని ట్రోల్ చేయొద్దు. ఏంటనేది వ్యక్తిగతంగా ఆమె గుండె చేయించుకున్న విషయం. ఆమె వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు సేవ్నెస్ కోసం ఆమె కృతజ్ఞతగా ఆమె గుండె చేయించుకుంది. సో ఇలాంటి ట్రోలర్స్ని నిజంగా అరెస్ట్ చేయడం కాదు, జైళ్ళలో కూడా వేసి 10 మందికి ఇంకా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇలా చేస్తే ఇలా అవుతుంది. అది పార్టీ అధికారంలో ఉన్నా, అధికార పార్టీ లేకపోయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిప్రాయం చేయకూడదు. ఎందుకంటే యూట్యూబర్ చాలా కొత్తగా వస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా చాలామంది చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నీచంగా మాట్లాడే వాళ్ళకి ఇది ఒక బ్రేక్ అని నేను చెప్పగలుగుతాను. అంటే అసలు పోలీసులు కానీ, వ్యవస్థలు కానీ ఎట్లాంటి తీసుకోవాలి డెసిషన్స్ అంటే ట్రోలర్స్ని ఆపడానికి? నిజంగా ఇది ఒక మంచి పరిగణన అనేది చెప్పుకోవాలి. కంప్లీట్గా ఏంటంటే ఇలాంటి ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫేస్లను చూపించి ఇలా చేస్తే ఇలా అవుతున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, ఇవి వెళ్తున్నారు, అరే ఈసారి ఎవరైనా ఒకళ్ళు నోరు తెరిచి మాట్లాడాలంటే భయపడేటట్టు చేస్తున్నారు. ఇది అప్రిషియేట్ చేసే విషయమే. కంప్లీట్గా ఎవరైనా సరే వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈ ట్రోలర్ అనే దానికి ఏంటంటే ఒక ట్రోలర్ ఒక నోటితో మాట్లాడితే ఒక 5 మెంబర్స్కి తెలుస్తుంది. కానీ ఒకళ్ళు యూట్యూబ్ పెట్టి ట్రోలర్ చేస్తాం వల్ల లక్షలాది మంది చూస్తున్నారు, లక్షలాది మందికి నెగిటివ్ అనేది వెళ్తుంది. సో ఎక్కువ స్ప్రెడ్ అనేది ట్రూత్ని స్ప్రెడ్ చేస్తే మంచిది. ఇలాంటి నెగిటివ్స్ని ఆపాలనేది నా అభిప్రాయం. కూడా ఈ రకంగా దిగజారుడు మాట్లాడుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలి మరి? అదే ఇప్పుడు ఎథిక్స్ లేని నా కొడుకులు చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పాను కదా నేను. ఇప్పుడు ఎథిక్స్ లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. చిన్నబిడ్డ పట్ల ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటే తెలిసి మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి విధులకు తప్పనిసరిగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేసి పోలీసు వారు వాళ్ళు జైల్లో పెట్టారు. అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు కదా, వేలల్లో లక్షల్లో మంది ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎంతమందిని పట్టుకుంటారు? ఇప్పుడు మనలాంటి ఎవరైనా ట్రోల్ చేస్తే పెద్దగా ఇబ్బంది పడవు. ఎందుకంటే మనం ఎవరికీ తెలియదు కాబట్టి పెద్దగానే. కానీ పవన్ కళ్యాణ్ లాంటి గారు లేదా పవన్ కళ్యాణ్ గారి భార్యను, వాళ్ళ బిడ్డను ట్రోల్ చేస్తే దొరికిపోతారు ఊరికే. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉంటారో అన్నీ అది బయటికి తీసుకొస్తారో పోలీసులు పట్టిస్తారు. కాబట్టి ఎవడైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే ఒక మార్పు రావాలి. మనసులో మార్పు రానంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అల్లు అర్జున్ ప్రొఫైల్ పెట్టుకుని చేస్తున్నారు అనేది అది ఎంత మటుకు నాకైతే తెలియదు. ఒకటి మాత్రం చెప్తాను, నేను చూసిన పోస్ట్ ప్రకారము ఇది మార్కు శంకర్ను నెగిటివ్గా కామెంట్ చేశారు. అది చాలా నీచంగా. అంటే
అన్న లెజిన గారిని ఇంకొక విధంగా ఏదో చేసేసారు. అది చెప్పకూడదు, కానీ అసలు అలా చేయడం తప్పని వాళ్ళకి అనిపించారు. సో పక్కగా తప్పు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అల్లు అర్జున్ వాళ్ళు చేస్తున్నారంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. వాళ్ళ కామెంట్స్ అవన్నీ చేస్తున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇంకోటి ఏంటంటే అన్న లెజిన గారు తన కొడుకు బాగుండాలని చెప్పేసి తన కుమారుడు సౌఖ్యం కోసం సుఖం కోసము అలా చేసింది. సో అన్నదానం చేయడము, తర్వాత 15 లక్షలు డొనేషన్ చేసి తనే స్వయంగా కూర్చొని అక్కడ వాళ్ళతో పాటు ఆ పంక్తిలో తినడము. సో సనాతన ధర్మాన్ని కానీ ఒక హిందూ ధర్మాన్ని కానీ కాపాడింది. ఒక హిందూ ధర్మం ప్రకారం ఒక హిందూ అట్లా చేసినా ఈ దేశస్త్రాలు కాదు ఈ మతస్త్రాలు కాదని ట్రాల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల హిందూ ధర్మంలోకి వచ్చేసింది. హిందూ సాంప్రదాయబద్ధంగా మార్క్ శంకర్, అక్కడ శంకర్ అనే పేరు ఉంది కదండి, అది. సో దానికి తగ్గట్టుగా తన కుమారుడు బాగుండాలి, అంత హిందూ సాంప్రదాయ ప్రకారంగా బాగానే చేసుకుంటాను. సో అలాంటి పుణ్యమూర్తి పైన, అలాంటి లేడీస్ పైన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని